హలో ఫ్రెండ్స్, భారతదేశంలో చాలా అందమైన కోటలు ఉన్నాయి. అవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి. అలానే ఒక డేంజరియస్ ఫోర్ట్ కూడా ఉంది. మీరు అక్కడికి ఒక్కసారి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తారో రారో కూడా చెప్పలేము. అంత డేంజరియస్గా ఉంటుంది. అసలు ఆ కోట ఏంటి, ఎక్కడ ఉంటుంది అండ్ ఎందుకంత డేంజరియస్గా ఉంటుంది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కోట పేరు హరిహర్ ఫోర్ట్. ఈ కోట మహారాష్ట్రలోని నాసిక్ డిస్టిక్లో ఉంటుంది. ఈ కోటని హర్ష్గఢ్ ఫోర్ట్ అని కూడా అంటారు. ఈ కోట చూడడానికి అందంగా అయితే ఉంటుంది, కానీ అంతే డేంజరియస్ కూడా. ఎందుకంటే ఈ స్టేట్స్ వల్లే. ఈ స్టేట్స్ని చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఇది ఎంత ప్రమాదకరమో. ఈ కోట సముద్ర మట్టానికి 1100 మీటర్ల ఎత్తులో 14వ శతాబ్దంలో నిర్మించారు. 17వ శతాబ్దంలో ఈ కోట మరాఠీయుల చేతిలోకి వెళ్ళింది. ఇందాక మనం చెప్పుకున్నట్టే ఈ కోటని అత్యంత ప్రమాదకరంగా మార్చేది ఈ కోటకి వెళ్ళడానికి ఎక్కే మెట్లు. ఇవి నేరుగా కొండని కోసి మెట్లను చేశారు. ఈ మెట్లు చాలా సన్నగా మరియు అసమానంగా ఉంటాయి. సేఫ్టీ కోసం పట్టుకోవడానికి పక్కన గోడలు కూడా చెక్కి లేవు. దాంతో మీరు పైకి ఎక్కేటప్పుడు మీరు పక్క నుంచి జారి పడిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ కోటను సముద్ర మట్టానికి 3600 ఫీట్ ఎత్తున నిర్మించడంతో ఈ కోట పైకి చేరుకోవడానికి 117 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. అలా మీరు పైకి ఎక్కేటప్పుడు గాలి విపరీతంగా వీస్తుంది. ఒకసారి ఆ గాలికి మీరు బ్యాలెన్స్ తప్పి కింద పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ కోటను చూడాలి అనుకుంటే మాత్రం మీరు మీ ప్రాణాలతో ఆడుకున్నట్టే. ఎందుకంటే వర్షాకాలంలో ఈ ఫోర్ట్ స్టైర్స్ ఎంత స్లిప్పరీగా ఉంటాయి అంటే కొంచెం జారినా సరే మీరు కింద పడి మీ ప్రాణాలను కోల్పోవచ్చు. అంత రిస్క్ చేసి పైకి వెళ్ళాక అక్కడ వ్యూ మాత్రం చాలా అందంగా ఉంటుందంట. చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్, ఫోర్ట్ పైన ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ లార్డ్ శివ టెంపుల్ కూడా ఉంటాయంట. ఈ కోటను ఎక్కడం కంటే దిగడమే ఇంకా ఎక్కువ భయంకరంగా ఉంటుందంట. అక్కడ చాలా ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి అని అంటున్నారు, కానీ ఎవరైనా ఆ ఫోర్ట్ దగ్గర చనిపోయారా లేదా అనే రికార్డ్స్ అయితే ఇప్పటి వరకు ఎక్కడా మెన్షన్ చేసి లేవు. ఈ ఫోర్ట్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి.